గర్భస్రావం సమయంలో సరిగ్గా ఏమి జరుగుతుందో చూద్దాం. గర్భం యొక్క మొదటి 12 వారాలలో శరీరంలో ఏమి జరుగుతుంది? మెజారిటీ గర్భస్రావాలు సంభవించినప్పుడు గర్భం అనేక హార్మోన్ల ద్వారా నిర్వహించబడుతుంది. అండాశయాలలో ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి అవుతుంది మరియు మానవ కోరియోనిక్ గోనడోట్రోపిన్ లేదా హెచ్సిజి ఫలదీకరణ గుడ్డు ద్వారా పంపబడుతుంది. ప్రతి ఋతు చక్రం మొదటి సగం సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుదల, తరువాత ప్రొజెస్టెరాన్ పెరుగుదల. ఈ హార్మోన్లు గర్భాశయ పొరను సూచిస్తాయి, దాని రక్త సరఫరాను మెరుగుపరచడానికి మరియు దాని శ్లేష్మం చిక్కగా చేయడానికి, ప్రారంభ గర్భం పెరగడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించడం. అండం ఫలదీకరణం చెందని గర్భాశయం వద్దకు వస్తే ఈ హార్మోన్ స్థాయిలు సహజంగా పడిపోతుంది, సంకోచాలను ప్రేరేపించడం మరియు ఋతుస్రావం సమయంలో గర్భాశయ లైనింగ్ యొక్క షెడ్డింగ్. లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు అటువంటి స్త్రీ ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం చూస్తూ ఉండండి.